హాయ్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో ఈరోజు నేను మీకు టేబుల్స్ చెప్పబోతున్నాను, అంటే ఎక్కాలు. సో జనరల్గా పిల్లలకి ఎక్కాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుండి చదువు అంటాం, బట్టి పెట్టమంటాం. సో కంఠస్థ పెట్ట. అయితే ఎక్కాలనేది కంఠస్థ పెట్టవసరం లేదు. 20 ఎక్కాలు 20 దాకా మనం ఈజీగా చెప్పచ్చు. సో అది విధంగా ఒకసారి ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేయండి. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరికీ పంపించండి. సో ప్రతి పిల్లవాడు కూడా ఎక్కాలనేది చూడకుండా, మీన్స్ కంఠస్థ పెట్టకుండా, బట్టి పట్టకుండా సో చెప్పే విధంగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్ us స్టార్ట్ మల్టిప్లికేషన్స్, మీన్స్ టేబుల్స్. ట్వంటీ టేబుల్స్ అప్ టు 20. సో 20 ఎక్కాలు 20 దాకా. సో ఎలాగనేది ఒకసారి చూద్దాం. అంతా మైండ్ మ్యాథమెటిక్స్. సో స్పీడ్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి మనం ఈ టేబుల్స్ అనేది ఈజీగా చెప్పచ్చు. సో ఫస్ట్ 9 టేబుల్స్, 10 టేబుల్స్ అప్ టు 10s అందరికి రావాలి. సో 5 6 30, 7 2 14, సో 8 8 64, 9 8 72, 9 8 81, సో 3 4 12. ఇలాగా 10 టేబుల్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే మనకు చిన్నప్పుడు టేబుల్స్ అనేవి 10 టేబుల్స్ బాగా నేర్పిస్తారు. చాలామందికి 12 టేబుల్స్ అప్ టు 12 వస్తాయి. అయితే ఇప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేసి 20 టేబుల్స్ మనం ఈజీగా చెప్పచ్చు. ఖచ్చితంగా మనం మైండ్ మ్యాథమెటిక్స్ చేయాలి. సో విజువలైజింగ్ చేయాలి, థింకింగ్ చేయాలి. సో అయితే ఇప్పుడు 10 టేబుల్స్ వచ్చాయి కదా, 10 నెక్స్ట్ టేబుల్ మనకు రావాలి. సో 2 డిజిట్స్ నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు 2 డిజిట్స్ 1 డిజిట్ చూద్దాం. సో 2 డిజిట్స్ అండ్ 1 డిజిట్, 2 డిజిట్ ఇంటూ 1 డిజిట్. సిక్స్టీన్ 8s కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే, సో 16ని 10 + 6 అని దీన్ని 8 అని రాసుకుంటే, సో 10 8s 80, సో 48. సో 80 48 ఎంత, 128 ఇస్ ద ఆన్సర్. ఏం చెప్పాను? సో దీన్ని 10 + 6 అని రాసుకుంటాం మైండ్లో, దీన్ని 8 అని రాసుకుంటాం. సో ఏమవుద్ది, 80 + 48, సో 128 ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. 59s కావాలి. సో 15 ఏం రాస్తాం మైండ్లో, 10 5. సో 15ని ఇక్కడ 10, ఇక్కడ 5. సో 9 10s 90, 9 5s 45. సో 90 45, 135 ఇస్ ద ఆన్సర్. సో ఏమవుతుంది ఇప్పుడు మనకి, సో ఇది 9, ఇక్కడ కూడా ఇంటూ 9. సో ఇది 90 అవుతుంది, ఇది 45 అవుతుంది. రెండు యాడ్ చేస్తే 135 ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో దాన్ని స్ప్లిట్ చేయాలి. ఆల్రెడీ మన 10 టేబుల్స్ వచ్చి కనుక ఈ సింగిల్ డిజిట్ టేబుల్స్ అనేవి మైండ్లో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఏ టేబుల్ అయినా సరే మనకి ఈజీగా చేయొచ్చు. 14 9s కావాలి. సో 14 9s. సో ఈ 14ని మనం స్ప్లిట్ చేయాలి. సో 10 4 ఇంటూ 9. సో 10 9s, సో 90, 10 4s 36. రెండు యాడ్ చేస్తే 126 ఈజ్ ద ఆన్సర్. సో 126 ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం స్ప్లిట్ చేసుకోవాలి. సో టేబుల్స్ని స్ప్లిట్ చేసుకుంటే మనకి ఈజీగా టేబుల్స్ అనేవి ఈజీగా వస్తుంది. ఇంకో మెథడ్ చూద్దాం. ఎయిటీన్ 8s కావాలి. సో 18 ఏం చేయాలి, 10 8. సో 8 టేబుల్, 8 10s 80, 8 8s 64. సో 80 64, 144 ఇస్ ద ఆన్సర్. చూసారా, అసలు ఏమీ చేయకుండానే మైండ్లోనే చేసి నేను చెప్తున్నాను. సో నేను ఏ విధంగా అయితే నేను చేస్తాను, మీరు కూడా అదే విధంగా చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో సాధనతో సమకూడు పనులు ధరలోన. సో ఆ విధంగా మనకి ఏదైనా సరే ఈజీగా వస్తుంది. సో దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు మైండ్లో దీన్ని 10, దీన్ని 8 అని రాసుకున్న తర్వాత 8 10s 80, 8 8s 64. సో ఈ రెండే యాడ్ చేస్తే 144 ఈజ్ ద ఆన్సర్. 144 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ కొంచెం కష్టమైన తీసుకుందాం. 19 5s కావాలి. సో ఏం చేస్తాను, 19ని 10 9 రాస్తాను. సో ఇది 50, ఇది 45. సో 50 45 95 ఈజ్ ద ఆన్సర్. సో 10 9. సో 5 టేబుల్ కనుక ఇంటూ 5
ఇంటూ 5. సో 50, 45. సో రెండు యాడ్ చేస్తే ఏమవుద్ది 95 ఈజ్ ద ఆన్సర్. 95 ఈజ్ ద ఆన్సర్. సో ఇంత ఈజీగా 2 డిజిట్ సింగిల్ డిజిట్ అని మనం ఈజీగా చేయొచ్చు, ఎంతవరకైనా చేయొచ్చు. సో 20 టేబుల్స్ పిల్లలకి ఈ విధంగా బాగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళతో మనం ఏంటంటే నాన్న ఇలా చేయాలి అలా చేయాలి వాళ్ళతో మనం మింగిల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా చెప్తారు. మనకన్నా పిల్లలు ఇంకా ఫాస్ట్గా మైండ్ వర్క్ చేస్తుంది. సో పిల్లల మైండ్ ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తుందంటే మనతో పోలిస్తే వాళ్ళకి 1000 రెట్లు పనిచేస్తుంది ఫాస్ట్గా. సో వాళ్ళకి ఇలాంటి మెథడ్స్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు టేబుల్స్ అనేవి బట్టి పట్టరు. సో ఇప్పుడు 95 19 5 95, 18 8 144 ఇవి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు నుండే చేస్తే ఖచ్చితంగా వాళ్ళు బాగా ట్రై చేస్తారు. ఇప్పుడు మనం 2 డిజిట్ చూద్దాం. ఇదే చాలా కష్టం అందరికీ, కానీ చాలా ఈజీగా చెప్దాం. ఒకసారి చూడండి. టూ డిజిట్ ఓకే. సో ఒకసారి మనం చూసుకుంటే 18 12 ఎంత 216 ఆన్సర్. 18 12 216. 18 17 306. 18 19 342. సో ఇంకా మనం చూసుకుంటే 16 14 224. 13 17 221. ఇంకా మీరు ఏదైనా సరే ఆన్సర్స్ ఈజీగా చెప్పచ్చు. 18 13 234. సో 234. సో ఇలాగా 20 టేబుల్స్ అప్ టు 20 నాకు వచ్చు. ఏ విధంగా అంటే నేను ఈ విధంగా బాగా ప్రాక్టీస్ చేశాను కనుక. సో మీరు కూడా ఇదే విధంగా బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు వస్తాయి. ఇప్పుడు నేను మీ ముందు ఎందుకంటే ఈ టేబుల్స్ చెప్తున్నాను. సో నేను బాగా ప్రాక్టీస్ చేశాను, నాకు వచ్చని మీకు చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏమి చూసి చెప్పట్లేదు. సో మీకోసం ఏంటంటే నేను బాగా సాధన చేసి మీకు చెప్తున్నాను. సో మీరు కూడా ఈ మెథడ్ని బాగా సాధన చేస్తే మీకు ఆన్సర్స్ అనేవి వస్తుంది. సో ఒకసారి చూద్దాం. సిక్స్టీన్ 14 కావాలి. సో మీరు మైండ్లో నేను ఏదైతే చెప్తున్నానో అది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఈ టేబుల్స్ అనేవి బట్టి పట్టకుండా వితౌట్ బై హార్టింగ్ వీ కెన్ సే ఆన్సర్. సో 16 14 కావాలి. నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగే చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. సో మనం అంతా కూడా విజువలైజింగ్ చేయాలి. ఎందుకంటే 2 డిజిట్స్ ఇది 2 డిజిట్ కనుక విజువలైజింగ్ చేయాలి. సో విజువలైజింగ్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ అనేది వస్తుంది. సో 16 సో 1 6 రాయాలి. 14 1 4 రాయాలి. మీకు ఒక పెద్ద స్క్రీన్ ఉందనుకోండి, ఆ స్క్రీన్లో పెద్ద స్క్రీన్లో మీరు 16 రాశారు 14 రాశారు, మీకు ఇంకేమీ కనబడలేదు, 16 14 కనబడుతుంది. సో ఇప్పుడు 16 14 కనబడింది కదా, ఈ కింద ఉన్న 14లో ఒక 1 తీసేయండి. తీసాము. సో ఇప్పుడు మనకేం కనబడుతుంది 16 4 కనబడుతుంది. సో ఈ రెండు యాడ్ చేయండి. ఈ రెండు ఏం చేయాలి యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది 20 అవుతుంది. ఏమైంది 20. సో ఇప్పుడు ఒక 0 పెట్టుకోండి. సో 200 అయ్యింది. ఎంత అయింది 200 అయింది. సో ఇప్పుడు ఈ 1 తీసేయండి. సో ఇప్పుడు మనకేం కనబడుతుంది 6 4 200 కనబడుతుంది. సో ఇప్పుడు రెండు గుణించండి. సో ఈ ప్లస్ కాస్త మనకేమవుతుంది ఇప్పుడు ఇంటూ అవుతుంది. 6 4 ఎంత 24. సో ఈ రెండు యాడ్ చేయండి. సో 224 ఈజ్ ద ఆన్సర్. సో 224 ఈజ్ ద ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం. 6 4 24, 2 4 1 4 plus 2 6. So 1 6 6 1. 6 6 12. So 1 2. So 224 is the answer. సో 13 14 కావాలి. సో నేను ఎలా చేస్తున్నాను అలా చేయండి. 13 14. సో 1 తీస్తే 17 అయింది 170. సో 3 4 12. సో 170 plus 12 182 is the answer. సో 1 తీస్తాం 17 అయింది, 0 పెడితే 170 అయింది, 3 తీస్తాం, ఈ రెండు మల్టిప్లై చేస్తాం 12. సో రెండు కలిపితే 182 is the answer. 182. ఎయిటీన్ 12. సో 18 12 ఎంత 216. సో నాకు ఎలా వచ్చి ఇవన్నీ నేను మైండ్లో ఫాస్ట్ చేస్తున్నాను. 18 12 వేసుకున్నాను, తీసాను. సో 18 to 200 అయింది. సో 8 2 16. 216 ఇస్ ద ఆన్సర్. నేను అలా ఫాస్ట్గా చేసి వేసేస్తున్నాను అనమాట. సో 18 12.
సో ఏం చేసాం 18 12. సో ఈ 1 తెస్తే 18 + 2 20 అంటే 200. సో 18 + 2 20, 0 వేస్తే 200. ఇప్పుడు ఈ 1 కూడా తీసి ఇంటూ చేస్తే 16. సో 216 ఈజ్ ద ఆన్సర్. సో 216 అనేదే మనం రాసాం. నెక్స్ట్ 15 16 సో 15 16. చూడండి 15 పదాలు నేను గుణించకుండా చెప్పేస్తున్నాను. 240 ఆన్సర్. ఎలా చెప్పాను 240? సో 15 16 రాసుకున్నాను. ఈ 1 తీసాను. 15 6 ఎంత 21. 0 వేస్తే 210. సో ఈ 1 కూడా తీస్తే 5 6 5 6 30. సో 210కి 30 కలిపితే 240. సో ఇంత ఫాస్ట్గా మనం చెప్పొచ్చు అన్నమాట. 15 16. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ 1 తీసేలా. సో మీరు అంతా కూడా మైండ్లో చేసుకోవాలి. 15 16. సో ఈ 1 తీసాను. సో 15 6. సో 21. 15 6 ఎంత 21. సో 0 పెట్టుకోవాలి. 210 అవుతుంది. అప్పుడు ఈ 1 తీసేలా, ఈ 2 గుణించాలా, కలపాలా. సో 240 అనేది ఆన్సర్. సో ఈ విధంగా ఫాస్ట్గా రాసేస్తున్నాను అంతే. సో ఎటువంటి టేబుల్ అయినా సరే చాలా చాలా ఈజీగా వస్తుంది. ఇది నేను ప్రూవ్ చేశాను. మా స్కూల్లో స్టూడెంట్స్ చాలామంది ఈ మెథడ్ యూజ్ చేసి చాలామందికి 20 టేబుల్స్ వచ్చావు. సో అప్ టు 20 దే కెన్ సే ఇన్ మై స్కూల్. సో మీరు కూడా ప్రాక్టీస్ చేసి మీరు కూడా 20 టేబుల్స్ నేర్చుకోండి. Seven 13s. So 221 is the answer. So and the fast చేస్తున్నాం చూడండి. 221 is the answer. So 17 13. సో ఈ 1 తీస్తే ఏమవుతుంది 20 అయింది. 0 పెట్టుకుంటే 2. సో 200 అయింది. ఈ 2 గుణిస్తే ఈ 1 తీసి 2 గుణిస్తే 21. 7 3 is 21. సో 221 is the answer. ఇంకా పెద్ద పెద్ద చేయొచ్చు. మనకేంటంటే ఇది అవన్నీ చిన్న చిన్న నెంబర్స్ అని అనుకుంటున్నారు. పెద్దది చేద్దాం. సో 1918 is 342. 1918 is 342. సో ఇవన్నీ నాకు చాలా బాగా నేను ప్రాక్టీస్ చేశాను. సో అందుకే 20 టేబుల్స్లో ఏదైనా సరే టక 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 చెప్తాను అనమాట. సో ఏంటి 19 18. సో 1 తీస్తే ఏమైంది 19 8. సో 19 8 అంతా 27. సో 270 అయింది. ఈ 1 తీసేటప్పుడు ఏమైంది 9 8 ఉంటుంది. 9 8 is 72. 270కి 72 కలిపితే 342 is the ఆన్సర్. 342 వచ్చిందన్నమాట. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను. సో మైండ్లో 19 దాని కింద 18. సో ఈ 1 తీస్తే 19 8 ఉంది. ఏముంది 19 8. సో మైండ్లో ఇప్పుడు మనకి 19 8 ఉంది కనుక ఆ 2 యాడ్ చేస్తే 27. ఎంత 27. సో 0 పెట్టుకోవాలన్నమాట. అప్పుడు 270 అయింది. సో ఇప్పుడు ఈ 1 తీస్తే ఏముంది 9 8 ఉంది. 9 8 72. సో 0 2 2 7 7 4 1. సో 340. సో ఈ 2 యాడ్ చేయొచ్చు ఈజీగా. 270 + 72 మనం ట్రిక్ 1లో నేర్చుకున్నాం. 270 + 72 ఎంత 342. సో 27 7 34 కదా. సో 34 2. సో 342 is the ఆన్సర్. Seventeen 14. సో 17 14. సో 17 4 ఎంత 17 14 చేయలేదు కదా మనం. ఎస్. సో 17 14 ఎంత సో 17 4 అంటే ఎంత 21 210. సో 28. సో 238 is the answer. 238 is the answer. 17 14. సో 21 0 28. 238 is the answer. ఇంకా మనం కష్టమైన ఇంకా మనం తీసుకుంటే 16 16 256 is the answer. 16 6. సో ఒక 1 తీసేస్తే 16 6 22. సో 220 is the answer. సో ఈ 1 కూడా తీస్తే 6 6 36. 220కి 36 కలిపితే 256 is the answer. 18 12 అయిపోయిందా? అయిపోయింది. సో 18 18 సార్.
So 324 is the answer. Last one. 1919 sir. 361 is the answer. 1818. So 1818. So ఒక 1 తీస్తే 18కి 8 కలిపితే 26, 260. సో ఈ 1 తీస్తే 8 is 64. సో 260కి 64 యాడ్ చేస్తే 324 is the answer. నెక్స్ట్ 1919. సో 1919 ఒక 9 తీస్తే 19కి 9 కలిపితే 28. సో 28 అంటే 280. సో మళ్ళీ తీస్తే 9 9 సార్ 81. 280 81 361 is the answer. సో ఈ విధంగా మనం లెక్కల్లోని ఎక్కాలనేది చాలా ఈజీగా చెప్పచ్చు. సో 20 టేబుల్స్ అనేవి మనం చాలా బాగా నేర్చుకోవచ్చు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేసి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు 20 టేబుల్స్ వచ్చు, సో నేను నేర్చుకున్నాను అని మీ పేరెంట్స్ చెప్తే మీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది మెథడ్ ఇప్పుడు నేర్చుకుంటే మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు. సో మీ మైండ్ అనేది షార్ప్ అవుతుంది. సో మనకు ఉన్న సో అబ్నార్మల్ మైండ్ అనేది ఓపెన్ అవుతుంది. అది వన్స్ ఓపెన్ అయిందంటే మనకి ఖచ్చితంగా టేబుల్స్ అనేది మనకి బాగా గుర్తుంటుంది. ఏదైనా సరే మీరు లాజికల్గా చేయగలరు. సో ఈ వీడియో మీకు కానీ నచ్చితే సో మీ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరి చేత దీన్ని సబ్స్క్రైబ్ చేయించండి. సో నా ఛానల్ని డెవలప్ చేయండి. ఏమైనా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు డౌట్స్ అడగచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi friends, hi students. So this is Gauri Shankar. Welcome to Gauri Smart Channel. So we are discussing speed maths. So in the speed maths, so ఈ రోజు టాపిక్ స్క్వేర్స్ అన్నమాట. స్క్వేర్స్ అంటే వర్గాలు. సో ఒక సంఖ్యను మళ్ళీ అదే సంఖ్యతో గుణిస్తే వచ్చే దాన్ని వర్గం అంటారు. సో a number which is multiplied itself is called a square. సో అటువంటి స్క్వేర్స్ మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత అంతే ఉంది. అయితే నిన్న వీడియోలో 100 స్క్వేర్స్ నేర్చుకున్నాం. సో 100 స్క్వేర్స్ కూడా ఏంటంటే మనం ఓన్లీ మైండ్లోనే చేస్తాం. ఇప్పుడు మైండ్లో కాకుండా బోర్డు మీద చేస్తాం, లేదంటే పేపర్లో చేస్తాం. ఎందుకు? దీనికి డిఫరెన్స్ ఏంటంటే నిన్న చెప్పిన మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి, మ్యాథమెటిక్స్ టీచర్స్కి. సో ఎవరైతే మ్యాథ్స్ అంటే మైండ్లో చేయలేరో, ఎవరైతే మ్యాథ్స్ ఫియర్ ఉంటుందో, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈరోజు ఈ స్క్వేర్స్ మెథడ్. ఇటువంటి స్క్వేర్స్ 4 మెథడ్లు చెప్తాను. సో ఈ 4 మెథడ్లో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా స్క్వేర్స్ అనేవి మనకి ఈజీగా వస్తుంది. ఏ స్క్వేర్ అయినా సరే మీరు చిటికలో చేయొచ్చు. సో అటువంటి మెథడ్స్ చెప్తాను. సో ఈరోజు స్క్వేర్స్ ఫస్ట్ మెథడ్ ఏంటో ఒకసారి చూద్దాం రండి. సో ఫస్ట్ మెథడ్. సో 25 స్క్వేర్ కావాలి. సింగిల్ స్టెప్ ఆన్సర్. 5 స్క్వేర్ 25. 5 స్క్వేర్ 25. 2 5s are 10. 10 2s are 20. 20 and 2. So 22. So again 2 is in our mind. So 2 square 4. 4 plus 2 6. So 625 is the answer. క్యారీ వాల్యూస్ మైండ్లో పెట్టుకోండి, లేదంటే పక్కన రాసుకోండి. సో మీరు మైండ్లో పెట్టుకొని చేయండి, లేదంటే పక్కన రాసుకోండి. నెక్స్ట్ 38 స్క్వేర్. 8 స్క్వేర్ 64. 8 స్క్వేర్ 64. 6 would be carry value or in our mind. 2 8s are 16. 2 8s are 16. 16 3s are 48. 48 plus 6. 48 plus 6. So how much? 54. So 4 should be here and 5 should be here. So 3 square 9. 9 plus 5 14. So 1444 is the answer. 1444 is the answer. So 27 37. Next 44 చూద్దాం. 44 square. 4 square 16. 4 square 16. 1 should be carry value. 2 4s are 8. 2 4s are 8. 8 4s are 32. 8 4s are 32. 32 plus 1 33. So 3 should be here. So 4 square 16. 16 plus 3 19. So 1936 is the answer. 1936 is the answer. This is the correct answer. So 20 30 40 లో చేసాం. నెక్స్ట్ 50s లో చేద్దాం.
58 స్క్వేర్ చేద్దాం. 8 స్క్వేర్ 64, 6. 2 8s are 16, 2 8s are 16. 16 5s are 80. 80 plus 6, 86. So 8 should be here. Next, 5 square 25. 25 plus 8, 33. So 3364 is the answer. 3364 is the answer. Next, 64 చూద్దాం. 4 square 16. 1 should be carry value. 8 2s are 6. 2 4s are 8. 2 4s are 8. 8 6 are 48. 8 6 are 48. 48 plus 1, 49. So 4 is the carry value. 6 square 36. 36 plus 4, 40. So 4096 is the answer. సో ఈ మెథడ్ నేనే కనుక్కున్నాను. ఎన్నో స్క్వేర్స్ చేసి ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంది, నేనే కనుక్కున్నాను. ఏం లేదు, మనం ఎక్కడైతే మనం చేయాలో, ఏ ఎగ్జామ్లో అయితే రాస్తున్నామో ఆ ఎగ్జామ్ పక్కన, ఆ నెంబర్ పక్కన చిన్న డాష్ పెట్టుకొని చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే వేరే దగ్గర రాయవసరం లేదు, మళ్ళీ అంటే టైం వేస్ట్ అవ్వదు, నెక్స్ట్ మళ్ళీ స్పేస్ అవ్వదు, ఇంక కూడా వేస్ట్ అవ్వదు. సో అక్కడే మనం ఎక్కడైతే చేయాలనుకున్న లెక్క అక్కడే మనం చిన్న గీత పెట్టేసి సో ఈ మెథడ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, చాలా చాలా ఈజీ మెథడ్. నెక్స్ట్ 70స్లో చూద్దాం. 75. 5 square 25. 2. 2 5s are 10. 10 7s are 70. 70 plus 2, 72. So 7 is carry value. 7 square 49. 49 plus 7, 49 plus 7, 56. So 5625 is the answer. 5625 is the answer. సో 70స్లో అయిపోయింది. నెక్స్ట్ 80s చూద్దాం. 88 స్క్వేర్. 8 స్క్వేర్ 64. 6 is the carry value. 2 8s are 16. 2 8s are 16. 16 8s are 128. 128. 128 plus 6, 134. So 4 here, 13 here. So 8 square 64. 64 plus 13, 77. సో 16 8s 128. సో మీకు 20 టేబుల్స్ రావాలి. 20 టేబుల్స్ రావాలంటే నేను దీని ముందు వీడియోస్ స్పీడ్ మ్యాథ్స్లో చూడండి. 20 టేబుల్స్ అప్ టు 20s ఓన్లీ ఇన్ మైండ్ అనే ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. 20 టేబుల్స్ ఈజీగా వస్తుంది. 16 8s 128. 16 9s 144. సో ఇలా 16 టేబుల్ కానీ 17 టేబుల్ కానీ 17 5s 85. సో ఇలా మీకు ఏ టేబుల్ అయినా సరే 20 టేబుల్స్ ఓన్లీ మైండ్తోనే చేయొచ్చు. నో బై హార్టింగ్, నో మెమరైజింగ్. ఓకేనా? సో అప్పుడు ఇవి కూడా చాలా ఈజీగా వస్తాయి. ముందు ఆ వీడియోస్ బాగా చూడండి. నెక్స్ట్ 99 square. So 9 square 81. 8 is the carry value. 2 9s are 18. 18 9s are 162. 162 plus 8, 170. So 17 is the year carry value. 9 square 81. 81 plus 17, 98. So answer 9801 is the answer. 9801 is the answer. Next, 9th one. 52. 2 square 4. 2 2s are 4. 4 5s are 20. So 22. 5 square 25. 27. So 2704 is the answer. 2704 is the answer. 49 square. So 9 square 81. 8 is the carry value. So 2 9s are 18. 18 4s are 72. So 72 8. So 80. So 8 again. 4 square 16. 16 plus 8 24. So 2401 is the answer. 2401 is the answer. సో ఈ విధంగా మనం స్క్వేర్స్ అనేవి మనం మళ్ళీ వేరేగా రాయకుండా ఎక్కడైతే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇస్తాడో అక్కడే మనం చిన్న గీత కొట్టుకొని అక్కడే మనం ఆన్సర్ రాసి వచ్చి ఈ మెథడ్ ద్వారా. సో దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఐ ఫీల్. సో యూ ఆల్సో ఫీల్ యూజింగ్ దిస్ 4 మెథడ్స్ దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. దిస్ ఇస్ ద ఎవర్ గ్రీన్ మెథడ్. సో
దీని తర్వాత సెకండ్ మెథడ్ చెప్తాను, దీని తర్వాత థర్డ్ మెథడ్ చెప్తాను, దీని తర్వాత ఫోర్ మెథడ్ చెప్తాను. ఈ 4 మెథడ్స్లో ఇది మీకు చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు డబుల్ డిజిట్ చూసాం కదా, ఒకసారి ఇదే మెథడ్లో ట్రిపుల్ డిజిట్స్ కూడా చేయొచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో ట్రిపుల్ డిజిట్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. 123 స్క్వేర్, 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9, 3 2s are 6, 2 3s are 6, 6 12s are 6 12s are 72, 72. So 2 here 7 here. 12 square 144, 144 plus 7, 144 plus 7 151. So this is the correct answer. This is the correct answer. Next. సో 215 మనం ఏం ఎంచుకోవాలంటే, సో ఇదొక నెంబర్, ఇదొక నెంబర్. అంటే త్రిబుల్ డిజిట్ని డబల్ డిజిట్గా మనం మైండ్లో ఉంచుకుంటే, సో ఇందాలు చేసిన మెథడే మళ్ళీ చేయొచ్చు. 5 స్క్వేర్ 25, సో 2 ఈజ్ ద క్యారీ వాల్యూ. 2 5s are 10, 10 21s are 210, 210 plus 2, so 212. So 21 is the carry value. 21 square 441, 441 plus 21, 462 is the answer. So 462, 25 is the answer. సో ఈ త్రిబుల్ డిజిట్ రావాలంటే ముందు మీకు డబల్ డిజిట్ స్క్వేర్స్ అన్నీ వస్తాయి, ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నాకు 21 స్క్వేర్ వచ్చింది, నాకు 100 స్క్వేర్ వచ్చి కనుక నేను 21 స్క్వేర్ 441 చెప్తాను, 88 స్క్వేర్ 7744 అని చెప్తాను, నెక్స్ట్ 99 స్క్వేర్ 9801 చెప్తాను. సో ఇలా ఏదైనా నేను చెప్పగలను. సో మీరు 100 స్క్వేర్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈ త్రిబుల్ డిజిట్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇది కూడా మీరు చేయగలరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేయించండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, welcome to Gauri Smart Channel. So I'm Gauri Shankar. So today speed maths topic is squares second method. So in the first method, all of you practice it a lot. So all of you very well practice it. So all of you know. So the first method. Now second method. So రెండో మెథడ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో రెండో మెథడ్ కూడా చాలా ఈజీ, చాలా ఈజీగా చేయొచ్చు. సో ఏం లేదు, సో మనం ఈ మెథడ్ ఫాలో అయితే ఏ ఎగ్జామ్లో అయినా సరే ఆ పక్కన రాసుకొని మనం ఆన్సర్ చేసేయచ్చు అంత ఈజీగా. సో రెండో మెథడ్ మనం చేయొచ్చు. ఒకసారి అది ఎలాగో చూద్దాం. సో ఒకసారి ఆ మెథడ్ ఎలాగో ఒకసారి చూద్దాం. ట్వంటీ 5 స్క్వేర్ కావాలి. సో 25 స్క్వేర్ కావాలి. సో 2 స్క్వేర్ 4 రాసుకుంటాం, 5 స్క్వేర్ 25 రాసుకుంటాం. 2 5s are 10, 10ని డబల్ చేస్తే 20, రెండు యాడ్ చేయడం. సో 5 2 6, సో 625 ఇస్ ద ఆన్సర్. ఇంత ఈజీగా చేయొచ్చు. ఏం చేసాం, 2 స్క్వేర్ని 4 రాసాం, సో 5 స్క్వేర్ని కింద 25 రాసుకున్నాం. సో 2 5s are 10, 10ని డబల్ చేస్తే 20, రెండే యాడ్ చేసి. సో సెకండ్ వన్ చూద్దాం. ఫార్టీ 4 స్క్వేర్ కావాలి. 44 స్క్వేర్ 16, సో 4 స్క్వేర్ 16, 4 స్క్వేర్ 16, 4 4s are 16, 16 32. సో
సో ఒకటి వదిలేసి రాయాలి, మీకు ఎంత వచ్చినా సరే ఈ స్టార్టింగ్ ఒకటి వదిలేసి రాసుకోవాలి. సో 6 3 9 1. సో 1936 is the correct answer. 1936 is the correct answer. 68 కావాలి. సో 6 square 36, 8 square 64, 6 8s are 48, 48 96. So 4 2 1 6 1 4. So 4624 is the answer. 4624 is the answer. 68 answer. Next, fourth one చూద్దాం. 75 square కావాలి. 7 square 49, 5 square 25. ఇలా పక్క పక్కన రాసుకోండి. 7 square అంటే 49, 5 square అంటే 25. 7 5s are 35. దాన్ని డబల్ చేయాలి. సో 35 డబల్ చేస్తే 70. యాడ్ చేసేయండి. 5 2 16 1 5. సో 5625 is the answer. 5625 is the answer. $88 square కావాలి. 88 square. ఇంకా స్క్వేర్ రావాల్సిన లేదు, ఎందుకంటే మనం స్క్వేర్స్ చేస్తున్నాం కనుక. సో 64. సో 8 8s are 64. 8 8s are 64. డబల్ చేస్తే 128. సో 4 6 4 14. సో 177. సో 77 44. ఎందాలు మనకు వచ్చింది 77 44. 99 square కావాలి అనుకుందాం. సో 99 square చాలా ఈజీ ఇది. సో 9 square 81. సో 9 square 81. సో 9 9s are 81. సో 81 డబల్ చేస్తే 162. సో 1 0. సో 8 9. So 9801 is the answer. 9801 is the answer. 64 చూద్దాం. 6 square 36, 4 square 16, 6 4s are 28, 56. So 6 1 plus 6 4s are 24. 24 డబల్ చేస్తే 48. సో 6904. సో 4096 is the answer. 4096 is the answer. సో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 8th one. 51 square. సో 5 square 25. సో 1 square 01. 5 1s are 5. సో 5 డబల్ చేస్తే 10. సో 1062. సో 2601 is the answer. Exactly correct answer. Next, 78 square. So 7 square 49, 8 square 64, 8 square 64. 7 8s are 56. 56 double చేస్తే 56 56. 50 50 100 6 6 12. So 112. So 4 6 plus 2 8, 9 plus 1 10.
So 6084 is the answer. 6084 is the answer. $83 square చేద్దాం. 8 square 64, 3 square 09. 09 రాసుకోవాలి, 9 రాసుకోకూడదు. ఎందుకంటే మనకి సో డబుల్ డిజిట్స్ అన్నీ కూడా 4 వస్తున్నాయి కనుక 4 డిజిట్స్ వస్తున్నాయి కనుక రాసుకోవాలి. 8 3 is 24, డబుల్ చేస్తే 48. సో 9886. సో 6889 is the answer. 90లో చూద్దాం. 94 square కావాలి. 9 square 81, 4 square 16. సో 9 4s are 36. 36ని డబుల్ చేస్తే 72. సో 6388. సో 8836 is the answer. ఇలా డబుల్ డిజిటే కాదు, ట్రిపుల్ డిజిట్ కూడా చేయొచ్చు. అది ఎలాగో వస్తుంది చూద్దాం. సో 123 స్క్వేర్ కావాలి. 123 స్క్వేర్ కావాలి. నేనేం చేస్తానంటే దీన్ని 12, దీన్ని 3 అనుకుంటాను. సో 12 స్క్వేర్ 144, 3 స్క్వేర్ 09. సో ఈ రెండు ఇంటూ చేయాలి. 12 3s are 36. 12 3s are 36. డబుల్ చేస్తే 72. సో 9 0 + 2 2, 7 + 4 1 1. So 5 1. So 15129 is the answer. 15129 is the answer. ఒకసారి చెక్ చేద్దాం. 3 3s are 9, 3 2s are 6, 3 1s are 3, 2 3s are 6, 2 2s are 4, 2 1s are 2, 3 2 1. So 9 6 + 6 12, 1 7 8 + 11 1 5 1. So it's a correct answer, exactly correct answer. $155 స్క్వేర్ కావాలి. 155 స్క్వేర్ సేమ్ మెథడ్. సో ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి. సో 15 స్క్వేర్ 225. సో 5 స్క్వేర్ 25. 15 5s are 75. 15 5s ఎంత 75. 75 డబుల్ చేస్తే 150. ఇక్కడ మనం వదిలేలా, ఈ ప్లేస్ని మనం వదిలేలా. సో 5 2. సో 0 1 4 2. సో 240 25 means 24,025 is the correct answer. సో 200లో చేద్దాం ఒకసారి. 21 2s are sorry means 212 is my number. సో 21 స్క్వేర్ మీకు రావాలి. ఇది చేయాలంటే 100 స్క్వేర్స్ వస్తే ఇప్పుడు మనం 100 అబోవ్ వెళ్ళగలం. 100 స్క్వేర్స్ రాకుండా 100 అబోవ్ మనం వెళ్ళాం కదా. సో అందుకే 100 స్క్వేర్ పక్కాగా వస్తే పోనీ కనీసం 30 స్క్వేర్స్ వస్తే మనం 300 చేయొచ్చు. 20 స్క్వేర్స్ వస్తే మనం 212 చేయొచ్చు. 21 స్క్వేర్ ఎంత చెప్పానన్నా 441. 21 స్క్వేర్ అంతా 441. ఎలా చెప్పాను 21 స్క్వేర్. సో 21కి 1 కలిపితే 22 అవుతుంది. దాన్ని డబల్ చేస్తే 22, డబల్ చేస్తే 44, ఇక్కడ 1. సో 441. సో 2 స్క్వేర్ 04. 2 స్క్వేర్ అంతా 04. సో 21 2s are 42. 42ని డబల్ చేస్తే 42. సో 84. సో 4 4 9 4 4. సో 44944 is the answer. సో ఇంత ఈజీగా మనం సెకండ్ మెథడ్లోని స్క్వేర్స్ని ఫైండ్ చేయొచ్చు. అది డబుల్ డిజిట్ అయినా, ట్రిపుల్ డిజిట్ అయినా, 4 డిజిట్స్ అయినా. సో ఇదే మెథడ్ అనమాట. సో ఈ విధంగా మనం స్క్వేర్స్ అనేది సెకండ్ మెథడ్లో బాగా నేర్చుకోవచ్చు. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లో మీకు ప్రతి సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ విధంగా కావాలనిస్తే ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi friends, welcome to Gauri Smart channel. This is Gauri Shankar. So we are going to discuss about Speed Maths Squares
థర్డ్ మెథడ్. సో ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ నేర్చుకున్నాం, సెకండ్ మెథడ్ నేర్చుకున్నాం, థర్డ్ మెథడ్. సో థర్డ్ మెథడ్ ఏంటంటే, సో ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ కొంచెం కష్టంగా ఉంది సార్ మాకు అన్న వాళ్ళకి, సో థర్డ్ మెథడ్ ఇదేంటంటే వేదిక్ మ్యాథమెటిక్స్ ట్రిక్. సో వేదిక్ మ్యాథమెటిక్స్ ట్రిక్. సో నేను ఒక డిజైన్ రాస్తాను, ఆ డిజైన్ మీకు గుర్తుపెట్టుకుంటే సో ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది నెక్స్ట్. సో ఇది నెక్స్ట్ ఇది. సో ఈ మెథడ్ ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో సో ఈ వేదిక్ మ్యాథ్స్ మెథడ్, సో వేదిక్ మ్యాథమెటిక్స్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చాలా బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా అర్థం అవుతుంది అన్నమాట. సో ఒకటి చూద్దాం. సో 25 స్క్వేర్ కావాలి. సో మీరు ఏం చేస్తారంటే 25 రాసుకోండి. సో డైరెక్ట్ ఆన్సర్, ఇది కూడా డైరెక్ట్ స్టెప్ ఆన్సర్ అనమాట. సో 25 కింద 25 రాసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఆ మెథడ్ ఫాలో అవ్వాలి, అది డిజైన్. సో ఈ డిజైన్ మీకు వస్తే మీకు వేదిక్ మ్యాథ్స్లోని ఈ మెథడ్ వచ్చేసినట్టే. సో ఫస్ట్ ఏంటి, ఈ యారో మార్క్. 5 5s are 25, 5 5s are 25. సో 2 is our carry value. నెక్స్ట్ 5 2s are 10 plus 5 2s are 10. So 10 plus 10 20, 20 plus 2 22. So 2 is here and 2 is carry value. Next ఏంటి, so ఈ 2 numbers 2 2s are 4, 4 plus 2 6. So 625 is the our correct answer. సో ఏం లేదు, ఆ డిజైన్ ఫాలో అయ్యి ఆ నెంబర్స్ రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 32 స్క్వేర్. సో 32. So 2 2s are 4, 2 2s are 4. 3 2s are 6, 3 2s are 6, 3 2s are 6, 3 2s are 6, 6 6 12. 1 is the carry value. So 3 3s are 9 plus 1 10. So 1024 is the correct answer. 1024 is the correct answer. Third one. So 20 is 30, 40 scale down. 46, 46. 6 6 are 36. So 3 is the carry value. 6 4s are 24, 6 4s are 24. So 48 plus 3 51. So 1 5 is the carry value. Next 4 4s are 16, 16 plus 5 21. So 2116 is the answer. 2116 is the answer. Next 50 లోకి వెళ్దాం. So 59 9 9s are 81. So 8 is the carry value. 9 5s are 45, 9 5s are 45. So 45 90, 90 plus 8 98. So 9 is the carry value. So 5 5s are 25, 25 plus 9 34. So 3481 is the answer. 3481 is the answer. Sixty-three. 3 3s are 9, 3 3s are 9. 6 3s are 18, 6 3s are 18. 18 36. No carry value. So 6 3 should be in our mind. So 6 6 are 36. 36 plus 3 39. So 3969 is the correct answer. 3969 is the correct answer. Sixth one. 72 square కావాలి. 2 so 4. 2 square అంటే 4. 7 2s are 14, 7 2s are 14. 14 28. So 8 should be here, 2 should be in our mind. So 7 square 49. 7 7s are 49. 49 plus 2 51. So 5184 is the answer. 5184 is the answer.
8 8s are 64. So 6 should be carry value. 8 8s are 64, 8 8s are 64. 64, 64, 128. 128 and 6, 134. 134. So 4 should be here, 13 should be here. 8 8s are 64. 64 plus 13, 77. So 7744 is the answer. 7744 is the answer. Next, 90s. 93, 93. So 3 3s are 9. So 9 3s are 27, 9 3s are 27. 27, 27, 54. So 4 here. So 5 should be in our mind. 9 9s are 81. 81 plus 5, 85. 9, once again, 3 3s are 9. So 9, 27, 27, 54. So 5 should be in our mind. So 9 9s are 81. 81 plus 5, 86. So 8649 is the answer. 8649 is the answer. సో ఈ విధంగా మనం ఈ థర్డ్ మెథడ్లో వేదిక్ మ్యాథమెటిక్స్ ద్వారా మనం చేయొచ్చు. ఇప్పుడు 3 డిజిట్స్ చూద్దాం. చిన్న భావస్వం లేదు చూడమ్మా ఒకసారి. దగ్గర చూడు, ముట్టుకో దాన్ని ముట్టుకో. సో ఇప్పుడు ట్రిపుల్ డిజిట్ చూద్దాం. 123, 123 సింగిల్ స్టెప్ ఆన్సర్. సో ట్రిపుల్ డిజిట్కి మీకు డయాగ్రామ్ ఇలా వేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా చేయాలి, నెక్స్ట్ ఇలా చేయాలి, నెక్స్ట్ ఇలా చేయాలి, నెక్స్ట్ ఇలా చేయాలి, నెక్స్ట్ ఇలా చేయాలి. ఇది మెథడ్. సో ఈ డిజైన్ మీరు ఎవరైతే ఫాలో అవుతారో ఈ ట్రిపుల్ డిజిట్ అనేది ఈజీ. చూడడానికి అంత కష్టంగా ఉంది, కానీ చేసినప్పుడు సింగిల్ స్టెప్ ఆన్సర్ వస్తుంది. సింగిల్ స్టెప్లో చేయొచ్చు ఆన్సర్. సో ఈ డిజైన్ ట్రిపుల్ డిజిట్ ఉన్నప్పుడు గుర్తుంచుకోండి. ఫస్ట్ ఈ విధంగా చేయాలి. 3 3s are 9. 3 3s are 9. నెక్స్ట్ ఏంటి? ఈ రెండు. 3 2s are 6, 3 2s are 6. 6 6, 12. So 1 should be carry value. 1 should be carry value. Next. చిన్నది ఇందులో పెట్టామది. బేగ ఫాస్ట్గా వెళ్ళాలి. ఈ డొక్కులో పెట్టి లోపల పెట్టి. ఓకే, థ్యాంక్ యూ. కూర్చో. సో 3 1s are 3, 3 1s are 3, 9, 3 1s are 3, 3 1s are 3. సో 3 plus 3 6, 2 2s are 4. సో 6 plus 4 10. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 3 1s are 3 plus 3 1s are 3, 6, 2 2s are 4. సో టోటల్ 10. 10 plus 1 11. సో 1 should be here, 1 should be here. నెక్స్ట్ ఈ రెండు. 2 1s are 2, 2 1s are 2, 4. 4 plus 1 5. నెక్స్ట్ 1 1s are 1. సో 1 5 1 2 9 is the answer. 1 5 1 2 9 is the answer. ఇది రైట్ రాంగ్ ఒకసారి చెక్ చేద్దాం. Three 2s are 6, 3 1s are 3. 2 3s are 6, 2 2s are 4, 2 1s are 2. So 7 11 10 11 1 1. సో చూసారా 1 5 1 2 1. ఇక్కడ ఏంటి 1 2 3 4 స్టెప్స్ వేసాం. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ వేసాం.
సో ఇది చేస్తే ఇది చిన్నపిల్లల మెథడు. సో ఇది చేస్తే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో మనకు ఏ విధంగా సరే స్పీడ్ మ్యాథ్స్లో ఇది చేయొచ్చు. Three, 4, 5. 3, 4, 5. So 5 5s are 25. So 2 is the carry value. 5 4s are 20, 5 4s are 20. 20, 20, so 40, 42. So 4 is the carry value. Next, 5 3s are 15, 5 3s are 15. 15, 15, 30. 4 4s are 60. So 16. So 30, 16, 46. 46 plus 4, 50. So 0 and 5. Next, 3 4s are 12, 3 4s are 12. 12, 12, 24. 24 plus 5, 29. So 9, 2. Next, 3 3s are 9. 9 plus 2, 11. So 119025 is the answer. 119025 is the answer. ఇది రైట్ రాంగ్ ఒకసారి చెక్ చేద్దాం. 5 5s are 25, 2 5 4s are 20, 22, 2 5 3s are 15, 17. 4 5s are 22, 4 4s are 16, 18. So 1 4 3s are 12, 13. 3 5s are 15, 1 3 4s are 12, 13, 1 3 3s are 9, 10. So 5 2 20 2 5 9 1 1. So 119025. 119025 is the answer. So correct answer. అయితే 1 2 3 3 4 5 అలా కాకుండా ఏవైనా తీసుకోవచ్చు. నేను మామూలుగా తీసుకున్నా అర్థమవుద్దని. సో ఇలాగ చేస్తానా లేదు, ఏ నెంబర్స్ తీసుకున్నా వస్తుంది. ఒకసారి చూద్దాం ఇంకో మెథడ్, ఇంకో ప్రాబ్లం చూద్దాం. చేస్తాం. 483. సో కొంచెం పెద్ద నెంబర్ తీసుకున్నాను. సో ఈజీగా వస్తుంది చూడండి. థర్డ్ వన్ 3 3s are 9. 3 3s are 9. 8 3s are 24. 8 3s are 24. 24 24 48. So 8 4 should be carry value. 3 4s are 12. 3 4s are 12. 12 12 24. 24 8 is a 64. So 24 64. 24 24 64. So 88. So 88 plus 4 92. So 2 is there, 9 is there. Next, 8 4s are 32. 8 4s are 32. 32 32 64. 64 plus 9. 64 plus 9 73. 7 should be here, 3 should be here. 4 4s are 16. 16 plus 7. 16 plus 7. So is 23. So 23. So 2 3 3 2 8 9 is the answer. 2 3 3 2 8 9 is the answer. ఒకసారి చెక్ చేద్దాం. 3 3s are 9. 3 8s are 24. 2 3 4s are 12. 4. 8 3s are 24. 2 8 8s are 64. 64 66. 6 8 4s are 32. 38. 4 3s are 12. 1 4 8s are 32. 33. 3 4 4s are 16. 9. So 9 8 12 1. So 13 1 13. So 2. So 2 3 3 2 8 9. 2 3 3 2 8 9. So correct answer. సో ఈ విధంగా మనం చేయొచ్చు. అయితే ఇది కూడా కొంచెం కష్టంగా ఉంది అంటే 3 డిజిట్స్నే ఈ మెథడ్లో చేయొచ్చు, 3 డిజిట్స్ని ఆ మెథడ్లో చేయొచ్చు. ఎలా సార్ ఒకసారి చూడండి.
సో ఏంటి 1 2 3 1 2 3 కాకుండా 12 3 12 3 తీసుకున్నాను అంటే 123 కదా. సో ఈ మెథడ్లో చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ మెథడ్ 3 3s are 9, 3 3s are 9, 12 3s are 36, 12 3s are 36, 36 36 72, carry value 7, 12 12s are 144, 144 plus 7, 144 plus 7 how much? 144 plus 7, so it's 151. సో 15129 is the answer. 15129 is the answer. సో ఈ విధంగా కావాలంటే మనం ఈ విధంగా చేసుకోవచ్చు. సో అయితే ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం పెద్ద టేబుల్స్ వస్తాయి కనుక కొద్దిగా బాగా మీకు పెద్ద టేబుల్స్ రావాలి, వస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో 150 స్క్వేర్ చూద్దాం. 6 6 are 36, 3 should be carry value. 15 6 are 90, 15 6 are 90, so 90 90 180, 183, so 18 is the carry value. 15 15s are 225, so 225 plus 18, so 3 1, so 243, so 243 36 is the answer. So this is the correct answer. సో ఈ విధంగా మనం స్క్వేర్స్ థర్డ్ మెథడ్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఉపయోగించి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో, ప్లీజ్ కామెంట్ మై వీడియో అండ్ మేక్ యువర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో మనం స్పీడ్ మ్యాథ్స్లో భాగంగా స్క్వేర్స్ నేర్చుకున్నాం. సో మెథడ్ 1 నేర్చుకున్నాం, మెథడ్ 2 నేర్చుకున్నాం, మెథడ్ 3 నేర్చుకున్నాం. ఈరోజు మెథడ్ 4 చెప్తున్నాను నేను. సో స్క్వేర్స్ని ఫోర్త్ మెథడ్లో ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి చెప్దాము. సో లెట్ us see ఫోర్త్ మెథడ్. సో మనకి 25 స్క్వేర్ కావాలనుకోండి, 25 into 25. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 5 5s are 25, సో 2 క్యారీ వాల్యూ. నెక్స్ట్ దగ్గరగా ఉన్నవి దూరంగా ఉన్నవి చేయండి. 5 2s are 10, 5 2s are 10, 10 10 20, 20 plus 2 22, సో 2 is our carry value. నెక్స్ట్ ఇప్పుడు ఈ చివరి ఉన్న వచ్చేద్దాం. సో ఫస్ట్ ఆ చివర ఉన్న చేశాను, నెక్స్ట్ దగ్గర దూరం, నెక్స్ట్ ఈ చివర. 2 2s are 4, 4 plus 2 6, 625. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 64 into 64. 64 స్క్వేర్ అంటే 64 into 64 కదా. సో ఫస్ట్ ఆ చివర 4 4s are 16, 1 is the carry value. నెక్స్ట్ దగ్గర దూరం గుర్తుపెట్టుకోండి, దగ్గర దూరం. దగ్గరగా ఉన్నవి ఏంటి 6 4, దూరంగా ఉన్న కూడా 6 4. సో 6 4 6 4 ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. 6 4 24, 6 4 24, 6 4 24, 6 4 24, 24 24 48, 48 plus 1 49, సో 9, 4 is carry value. నెక్స్ట్ ఈ చివర ఆ చివర దగ్గర దూరం, ఈ చివర 6 6 36 plus 4 40, so 4096 is the answer. 4096 is the answer. 32 into 32. ఆ చివర 2 2s are 4, దగ్గర దూరం, దగ్గర 3 2s are 6, దూరం 3 2s are 6, 6 6 12, 6 6 12, so 2 1 is the carry value. ఈ చివర 3 3s are 9, 9 plus 1 10, so 1024 is the answer. 1024 is the answer. Next 49 into 49. ఆ చివర 9 9s are 81, 9 9s are 81. 8 should be in our mind, 8 should be in our mind. దగ్గర దూరం, సో
9 4s are 36, 9 4s are 36. 36, 36, 72. 36, 36, 72. 72 and in our mind 8. So total 80. So 0, 8 should be in our mind. 8 should be in our mind. 4 4s are 16. Each ever 4 4s are 16. 16 plus 8, 24. So 2401 is the answer. 2401 is the answer. $88 square. ఆ చివర 8 8s are 64. So 6 would be in our mind. 6 would be in our mind. Next, దగ్గర దూరం. So 8 8s are 64, 8 8s are 64. 64, 64, 128. So 128 in our mind, 6 is also there. So 128 plus 6, 134. So 4 should be there and 13 should be in our mind. 13 should be in our mind. Each ఏమన్నా 8 8s are 64. 64 plus 13, 77. So 7744. So this is the correct answer. Next, 94 into 94. So ఆ చివర 16 4 4s are 16. So 1 should be carry value. Next, దగ్గర దూరం. 9 4s are 36, 9 4s are 36. So 36, 36, 72. 72 plus 1, 73. So 7 should be carry value. So each చివర 9 9s are 81. 81 plus 7, 88. So answer 8836 is the answer. 8836 is the answer. సో ఇది ఫోర్త్ మెథడ్ అనమాట. సో ఆల్రెడీ స్క్వేర్స్లో నేను ఈ ఫోర్త్ మెథడ్ కాకుండా 3 మెథడ్స్ చెప్పాను. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ విధంగా చేయండి. ఫస్ట్ మెథడ్ ఈజీగా ఉంటే ఫస్ట్ మెథడ్ ఫాలో అవ్వండి. సెకండ్ మెథడ్ ఈజీగా ఉంటే సెకండ్ మెథడ్ ఫాలో అవ్వండి. థర్డ్ మెథడ్ ఈజీగా ఉంటే థర్డ్ మెథడ్ ఫాలో అవ్వండి. ఈ మెథడ్ ఈజీగా ఉంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఈ మెథడ్ ఏం లేదు, ఆ చివర దగ్గర దూరం, ఈ చివర. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఆ చివర దగ్గర దూరం, నెక్స్ట్ ఈ చివర. సో ఒకే దాన్ని చేయాలి. సో ఆ చివర దగ్గర దూరం, ఈ చివర. సో ఆ చివర దగ్గర దూరం, ఈ చివర. ఆ చివర దగ్గర దూరం, ఈ చివర. సో ఈ చివర. సో ఈ విధంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఈ స్క్వేర్స్ అనేది చాలా ఈజీ ఉంటుంది. సో ఈ 4 మెథడ్స్ కాకుండా అసలు మీరు ఫస్ట్ మెథడ్ చెప్పారు కదా 100 స్క్వేర్స్ మైండ్లో ఎలా చేయాలి, ఆ మెథడ్ ఫాలో అయితే ఇంకా ఈజీ. ఆ మెథడ్ ఫాలో అండి. సో మైండ్లోనే 100 స్క్వేర్స్ ఏ విధంగా చేయాలో అది మీరు ఫాలో అయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోస్లో నేను క్యూబ్స్ ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను. క్యూబ్స్ అయిపోయిన తర్వాత వీటికి స్క్వేర్ రూట్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలి. స్క్వేర్ రూట్స్ అంటే 625కి ఆన్సర్ 25. సో 4096 ఆన్సర్ 64, 8836 ఆన్సర్ 94. సో అది ఏ విధంగా చేయాలో దానికి మనకి బార్ మెథడ్ ఉంటుంది. సో లాంగ్ డివిజన్ మెథడ్ అంటారు. ఆ లాంగ్ డివిజన్ మెథడ్లో ఒకటి చెప్తాను, మిగతా అన్నీ కూడా షార్ట్కట్లో చెప్తాను. సో అది కూడా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.